ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్ శరణు అనేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటి వరకు కూడా మాట తప్పను మడిమ తిప్పను అని చెప్పడమే కాదు, నా మైనార్టీలు అంటూ కూడా మన ఎన్డీఏ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడినటువంటి పరిస్థితి ఎన్నికల సమయంలో. కానీ ఎన్నికలు పూర్తయినాయి, ప్రస్తుతం సీన్ మారింది. పార్లమెంటు సంబంధించినటువంటి విషయంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి స్పీకర్ సంబంధించినటువంటి ఎన్నిక అనివార్యమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలని కావచ్చు లేదా దేశంలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏకగ్రీవం కోసం భారతీయ జనతా పార్టీ ప్రయత్నించింది. అయితే జగన్ తనకు సంబంధించినటువంటి ఎంపీలందరినీ కూడా ఎలాంటి కండిషన్ లేకపోతే మరొకటో అనేదో కాకుండా పూర్తిగా మద్దతు తెలిపేందుకు సిద్ధమయ్యి అందుకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రిటర్న్ గా కూడా మీ ఇష్టం అనేటువంటి పరిస్థితి వరకు వచ్చింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? సో భవిష్యత్తు పరిణామాల లేకపోతే ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి తీర్పుతో దిక్కుతోచినటువంటి పరిస్థితి ఒకవైపు, చుట్టుముట్టుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు సవాళ్లు ఇంకొక వైపు, వీటితో పాటుగా మొన్నటి వరకు చెప్పిందేంటి, ఇప్పుడు చేసిందేంటి, సో పార్లమెంట్లో ఎలా వ్యవహరించారు, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉంటుంది, ఈ రెండు అంశాలపైన కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ మనతో పాటు లైవ్ లో ఉన్నారు. అలానే మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణ, ఏంటి పార్లమెంటులో స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి విషయంలో వైఎస్ఆర్సీపీ వ్యవహరించినటువంటి తీరు ఏంటి, వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి విషయంలో వారు చెప్పుకుంటున్నది ఏంటి, అది అసలు జరిగిందేంటి? శ్రీహరి, బీజేపీ అధిష్టానానికి వైఎస్ఆర్సీపీ మొత్తంగా శరణ్ వచ్చిందనే చెప్పొచ్చు. అది ఇప్పుడు వైసీపీకి కావాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో కూడా ఏ విధంగా అయితే 2014 నుంచి 19 వరకు కూడా ప్రతిపక్షం పాత్ర పోషించినప్పుడు ఏ విధంగా అయితే ఢిల్లీలో లాబింగ్ చేసి బీజేపీ శరణ్ కోరిందో, ఇప్పుడు కూడా అదే విధంగా ఇప్పుడు కూడా అక్కడ ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీని ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అప్పుడు కేవలం తనకు సిబిఐ కేసులు అక్రమ సంపాదనకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉన్నాయి. కానీ ఇప్పుడు గత 5 ఏళ్లలో స్కామ్లు కూడా తోడయ్యాయి. కాబట్టి ఇప్పుడు ఆయనకున్నటువంటి కేసులు అదేవిధంగా స్కామ్లు, ఈ రెండింటి నేపథ్యంలో వాళ్ళు అడక్క ముందే బీజేపీకి శరణ్ వచ్చినటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూసాం. ఏదైతే స్పీకర్ కి సంబంధించినటువంటి ఎన్నికకు సంబంధించి ఈ రోజు లోక్సభలో ఎన్నిక జరిగింది. అయితే డివిజన్ కోరలేదు కాబట్టి ఓటింగ్ లేకుండానే ఐస్ హ్యావ్ ఇట్ అంటూ మూజువాణి ఓటుతోనే స్పీకర్ ఎన్నిక జరిగింది. అందుకే మిగతా వాళ్ళకు సంబంధించినటువంటి ఓట్లు ఎవరెవరు ఎట్టేశారన్నది తెలియలేదు. కానీ ఈ ఓటింగ్ జరగక ముందే వైఎస్ఆర్సీపీ ఒక ప్రకటన చేసింది. ఈ యొక్క స్పీకర్ కి సంబంధించి బీజేపీ అభ్యర్థికి మేము సపోర్ట్ చేస్తున్నామంటూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి పార్లమెంటరీ పార్టీ నేత సుబ్బారెడ్డి ఒక ప్రకటన చేశారు. అయితే ఆ ప్రకటనలో సుబ్బారెడ్డి చేసినటువంటి ప్రకటనలో ఇచ్చినటువంటి లాజిక్ మాత్రం ఎవరికి అర్థం కావటం లేదు. ఆయన ఇచ్చినటువంటి ప్రకటన ఒకసారి మనం చూస్తే, స్పీకర్ ఎన్నికల్లో ఓం బిర్లాకు మద్దతు ఇవ్వాలని ఎన్డీఏ అగ్రనేతలు వైఎస్ఆర్సీపీ అధినాయకత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని లాంఛనంగా జరిగే సభాపతి ఎన్నికల్లో ఓం బిర్లాకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించాం. అయితే లాలూచి రాజకీయాలకు వైఎస్ఆర్సీపీ పూర్తి వ్యతిరేకం. అందువల్ల ఇండియా కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వటం లేదు. ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీతో కలిసి పోటీ చేసినటువంటి టీడీపీ స్పీకర్ పదవి కోసం పట్టుబడితే టీడీపీ అభ్యర్థికి మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీ ఇటీవల లాలూచి రాజకీయాలకు తెరలేపింది. అందువల్లనే మేము ఓం బిర్లాకు మద్దతు ఇవ్వాలని వైఎస్ఆర్సీపీ నిర్ణయించింది అంటూ సుబ్బారెడ్డి తన ప్రకటనలో పేర్కొన్నారు. స్పీకర్ పదవికి టీడీపీ పోటీ చేస్తే మేము మద్దతిస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పిందని, ఆ విధంగా చెప్పడం మాకు ఇష్టం లేదు కాబట్టి మేము ఇప్పుడు ఎన్డీఏకి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామని చెప్పారు. కానీ అంతకు ముందు రోజు ఇదే సుబ్బారెడ్డి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి రాజ్యసభ నేత ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి, వీళ్ళిద్దరూ కూడా ఢిల్లీలో మాట్లాడుతూ పార్లమెంట్ లో మేము చాలా బలంగా ఉన్నాం, పార్లమెంట్ లో రాజ్యసభలో మా బలం 11 ఉంది, లోక్సభలో 4 ఉన్నారు, మా మొత్తం బలం 15, టీడీపీకి 16 మంది సభ్యులుంటే మా ఎంపీలు 15 మంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ జాతీయ స్థాయిలో కూడా రాజ్యసభలో మా బలం ప్రభుత్వానికి అవసరం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. రాష్ట్ర దేశ ప్రయోజనాలను ఆధారంగా పార్లమెంట్ లో మా మద్దతు ఉంటుంది అన్న విషయాన్ని కూడా విజయసాయిరెడ్డి ఇదే వై సుబ్బారెడ్డి కూడా స్పష్టం చేశారు. ఒక విధంగా చెప్పాలంటే పూర్తిగా సరెండర్ అయ్యారనే చెప్పొచ్చు. ఇదే కాదు, గతంలో కూడా 2014 నుంచి 19 వరకు కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఎంపీలు
అప్పుడు విజయసాయిరెడ్డి ఒక్కళ్ళే ఉన్నారు మొదట్లో. ఆయనైతే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పీఎంఓలను కూర్చునే వాళ్ళు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు వాళ్ళు పిలవకపోయినా వచ్చి వాళ్ళే తమంతట తాముగా బేషరతుగా మద్దతిచ్చారు. అప్పుడైతే రాష్ట్రానికి ఒక స్వతంత్రం ఏదైతే ప్రత్యేక హోదా కావాలన్న డిమాండ్ కూడా ఉండింది. ఆ డిమాండ్ కూడా అడగకుండానే ప్రత్యేక హోదా ఇస్తే మేము సపోర్ట్ చేస్తామంటూ రామ్నాథ్ కోవింద్ అదేవిధంగా ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు ఉన్న సమయంలో వాళ్ళకు బేషరతుగానే మద్దతు ఇచ్చారు. ఎటువంటి డిమాండ్ లేకుండా ప్రత్యేక హోదా కూడా అడగకుండా. కానీ ఆ తర్వాత ప్రత్యేక హోదా కావాలంటూ వాళ్ళ సభ్యులందరినీ కూడా రాజీనామా చేయించారు. లోక్సభ సభ్యులను మాత్రం ఆ తర్వాత వీళ్ళని కూడా రాజీనామా చేయాలి, టీడీపీ ఎంపీలను రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా పరిస్థితి కేవలం ఏకగ్రీవం చేసేదానికి మాత్రమే అందరినీ సంప్రదించారు, లేకపోతే నిజంగా అవసరం ఉన్నటువంటి పరిస్థితి ఉందా? అయితే వైవి సుబ్బారెడ్డి చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే బీజేపీ అగ్రనేతలు తమను సంప్రదించిన నేపథ్యంలో మేము ఓం బిర్లాకు మద్దతిస్తామని చెప్తున్నారు. కానీ బీజేపీ నేతలు కొంతమంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే మేమేమి వాళ్ళని అడగలేదు, ఎందుకంటే మాకు అవసరం కూడా లేదు, మాకే 293 మంది సభ్యులు మాకున్నారు, మా సంబంధించినటువంటి అభ్యర్థి తప్పకుండా గెలిచే అవకాశం ఉంటుంది. మిథున్ రెడ్డి స్వయంగా పీయూష్ గోయల్ దగ్గరకు వచ్చి ఆయనే మేము మీకు మద్దతు ఇస్తాము, మా మద్దతు తీసుకోమని కోరినట్లుగా బీజేపీ నేతలు చెప్తున్నారు. కానీ ఇదంతా కూడా కాకుండా అసలు బేషరతుగా మీకు ఏ మద్దతు కావాలంటే ఆ మద్దతు ఇస్తాం పార్లమెంట్ లో లోపల బయట ఆయన కూడా గతంలోనే లేఖ రాసినట్లుగా బీజేపీ అగ్రనాయకత్వానికి కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాసినట్లుగా కూడా మనకు విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం.